సో ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ గురించి, లైక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సెంట్రల్ లెవెల్లో కొన్ని ఉన్నాయి, స్టేట్ లెవెల్లో కొన్ని ఉన్నాయి, అలానే కొన్ని కోఆపరేటివ్స్ పెట్టినా కూడా కొన్ని ఉన్నాయి. సెంట్రల్ లెవెల్లో ఉన్నవి ఏంటి అంటే SSI, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బోర్డ్, KVIC, SIDO, NSIC, NPC, IIE, EDI, స్టేట్ లెవెల్, DIs, DICs, SFCs, SIDC or SIIC, SSID, ఇంకా అదర్స్లోకి వచ్చేసి ఇండస్ట్రీ అసోసియేషన్స్, అలానే NGOs, R&D laboratories. ఫస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బోర్డ్, SSIB అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డ్. ఇది గవర్నమెంట్ ద్వారా 1954లో ఒక యాక్ట్ ద్వారా పాస్ అయింది. దీనికి ఒక ఎపెక్స్ అడ్వైజరీ బాడీ ఉంటుంది. వాళ్ళే లోన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనే దాన్ని పరిశీలిస్తారు. అలానే వీళ్ళకి ఒక సెక్రటరియట్ ఉంటుంది, బిల్డింగ్. SSIB సెక్రటరియట్ అనేది ఒకటి ఉంటుంది. సో వీటి పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఏంటి, లైక్ SSIB పాలసీస్ ఏంటి అండ్ వాటి యొక్క ప్రోగ్రామ్స్ ఏంటి. మెయిన్గా SSCs ఫోకస్ చేసేది దేని మీద అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, లైక్ రీజన్స్ని బట్టి, నార్త్ ఈస్ట్ రీజియన్, అలా వెనుకబడిన ఏరియాస్. అన్సిలరీ డెవలప్మెంట్, ఇంప్రూవింగ్ ద మార్కెట్ అసిస్టెన్స్. సో ఈ అన్సిలరీ డెవలప్మెంట్ అనే టర్మ్ నాకు తెలీదు, సో నెట్లో సెర్చ్ చేస్తాను. So additional construction or projects that are related to the primary development. సో దాన్ని అన్సిలరీ అంటారు. లైక్ వాటిని రిలేట్ చేసుకొని కట్టే, ప్రైమరీ డెవలప్మెంట్ రిలేట్ చేసుకొని కట్టే ప్రతిదీ అన్సిలరీ డెవలప్మెంట్. క్రెడిట్ అంటే వాళ్ళకి లోన్స్ ఇవ్వటం, డబ్బులు. ట్యాక్సేషన్ ఇంకా వేరే వాటికి డబ్బులు తగ్గించటం, ఇవన్నీ. వీటితో పాటు ఇండస్ట్రియల్ సిక్నెస్
అంటే కొన్ని సిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ సిక్ ఇండస్ట్రీస్ అంటే సరిగ్గా పర్ఫామ్ చేయని ఇండస్ట్రీస్. సో వాటిని తగ్గించడం కోసం ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది గవర్నమెంట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి కేవిఐసి, అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. సో ఇది కూడా పార్లమెంట్ ద్వారా ఒక యాక్ట్ ద్వారా పాస్ అయింది, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అయితే మెయిన్ ఫోకస్ వచ్చేసి విలేజ్లో ఇండస్ట్రీస్. విలేజ్లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్లానింగ్ చేస్తారు, ఆ ఇండస్ట్రీస్కి ప్రమోషన్ చేస్తారు, ఆర్గనైజేషన్ లైక్ ఆర్గనైజింగ్ దమ్, అండ్ ఫైనల్లీ ఇంప్లిమెంటేషన్. సో కేవిఐసి చేసే పనులు ఇవి. సో కేవిఐసికి సంబంధించి కొన్ని బిల్డింగ్స్ కూడా ఉంటాయి. ఆ బిల్డింగ్స్ ఎందుకు వాడతారు, లైక్ స్టోరేజ్ హౌసెస్, రా మెటీరియల్స్ స్టోర్ చేసుకోవచ్చు, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు. అలానే కేవైసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చింది. విలేజ్లో ఉన్న ఇండస్ట్రీస్కి వాళ్ళకి గైడ్ చేసిద్ది. ఏ ఫ్యాక్టర్స్లో గైడ్ చేసిద్ది అంటే డిజైన్ ఎలా చేయాలి, ప్రోటోటైప్స్ మేకింగ్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయటం. ఈ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ SIDO అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయలేదు. 1954లో ఫోర్డ్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇట్స్ లైక్ మోర్ లైక్ NGO. ఇది ఒక పెద్ద కంపెనీ వేరే చిన్న చిన్న కంపెనీస్కి హెల్ప్ చేద్దామని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ SSIs కోసం. నెక్స్ట్ వచ్చేసి NSIC, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది 1955లో. ఇది కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసమే పెట్టారు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై NSIC, నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, సెకండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్. సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు రా మెటీరియల్
ప్రొక్యూర్మెంట్, దాంట్లో కూడా అసిస్ట్ చేసిద్ది. ఇంకా గవర్నమెంట్ స్టోర్ పర్చేస్ ప్రోగ్రామ్. సో ఇండస్ట్రీస్ కొన్నారు, వాళ్ళకి స్టోర్స్ కావాలి. సో గవర్నమెంట్ స్టోర్స్ పర్చేస్ చేసే ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేసిద్ది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్స్. అండ్ ఫైనల్లీ మార్కెట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేసిద్ది. సో గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఎన్ఎస్ఐసి. ఎన్ఎస్ఐసి గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసి ఏంటి అంటే ఎంఎస్ఎంఈ, మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆంటర్ప్రెన్యూర్స్, వీటికి సంబంధించి డేటా బ్యాంక్, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ లైక్ ఎస్సీ ఎస్టీలో కూడా ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళకి ఫండింగ్. పర్ఫార్మెన్స్ అండ్ క్రెడిట్ రేటింగ్ స్కీమ్ అంటే పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి అని ఒక స్కీమ్ పెట్టుకున్నారు. ఫైనల్లీ మార్కెటింగ్ అసిస్టెన్స్ స్కీమ్. మార్కెటింగ్లో వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, వాళ్ళకి అసిస్ట్ చేయడానికి కూడా మార్కెటింగ్ అసిస్టెన్స్ స్కీమ్ పెట్టారు. ఇంకా అదర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఒకసారి రిజిస్టర్ అవుతారు, మళ్ళీ మళ్ళీ రిజిస్టర్ అవ్వవారు, సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్. బ్యాంక్ నుంచి క్రెడిట్ ఇస్తారు, బ్యాంక్ క్రెడిట్ ఫెసిలిటేషన్. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, కన్సార్టియం అండ్ టెండర్ మార్కెటింగ్ స్కీమ్. సో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి కొన్ని సర్వీసెస్. ఎగ్జిబిషన్స్, కొన్నిసార్లు హ్యాండీక్రాఫ్ట్ చేస్తారు డ్వాక్రా వాళ్ళు, వాళ్ళకి సంబంధించి మేళాస్ కండక్ట్ చేసి ప్రమోట్ చేయటం. టెక్నాలజికల్ ఎక్స్పోస్ ఇవన్నీ కండక్ట్ చేయటం. సో ఎగ్జిబిషన్ అండ్ టెక్నాలజీ ఎఫైర్స్. ఇంకా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి గ్రాంట్స్ ఇవ్వటం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఫైనల్లీ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సర్వీస్. And finally technology incubation by PPP model. ఇంక్యుబేషన్ అంటే ఎర్లీ స్టేజెస్లో కావాల్సిన సపోర్ట్, దాన్ని టెక్నాలజికల్ ఇంక్యుబేషన్ అండర్ PPP మోడల్. PPP మోడల్ అంటే ఏంటి అంటే
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో వీళ్ళు ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తే వాళ్ళకి అసిస్టెన్స్ కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్స్ ట్రిపుల్ పి మోడల్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఎన్ఎస్ఐసి సర్టిఫికేట్ మనకి ప్రొవైడ్ చేసింది along with reports file form granted by NSIC. సో ఒక సర్టిఫికేషన్ అనేది ఎన్ఎస్ఐసి ద్వారా వచ్చింది మనకి. ఎన్ఎస్ఐసి వచ్చేసి మెయిన్ గోల్ వచ్చి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈస్ వాటి కోసం. ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే బెనిఫిట్స్. ఫస్ట్ బెనిఫిట్స్లో ఫస్ట్ ఫార్మోస్ట్ పార్టిసిపేషన్ పెరిగిద్ది, ప్రొక్యూర్మెంట్ పెరిగిద్ది ఎంఎస్ఎంఈస్ది, కంపెనీస్ రిజిస్టర్ అవుతాయి. సో వాళ్ళకి ఈఎండి నుంచి ఎగ్జామ్షన్ వచ్చింది. ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ స్టార్టింగ్ డిపాజిట్స్ మీద ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద చేస్తారు. టెండర్ గ్రాంట్స్ అనేవి. ఫైనల్లీ 338 ఐటమ్స్ అనేవి రిజర్వ్డ్ అండ్ ప్రొక్యూర్ అవుతాయి ఎన్ఎస్ఐసి సర్టిఫికేషన్ వల్ల. నేషనల్ ప్రొడక్టివిటీ పాలసీ ఎన్పిసి. ఈ ఎన్పిసి పాలసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 1958లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇదొక రిజిస్టర్డ్ సొసైటీ. ఇట్ ఈస్ అటానమస్. సో ఎవరి కింద ఉండదు. అండ్ ఇట్స్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఏ ఎన్పిఓ ప్లస్ అటానమస్ బాడీ. ఇది ఎవరి కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కిందకు వచ్చింది. సో వీళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్, రోల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రోల్ వచ్చేసి లా మేకింగ్స్ అండ్ అమెండ్మెంట్స్. లాస్ని క్రియేట్ చేయటం, వాటిని అమెండ్ చేయటం. వీళ్ళు చేసిన లాస్ వల్ల
కంపెనీస్ పర్ఫార్మెన్స్ అనేది పెరిగిద్ది. సో అదే పాలసీ పేరు కూడా దాని నుంచి వచ్చింది, నేషనల్ ప్రొడక్టివిటీ పాలసీ. సో ఇండియా యొక్క ప్రొడక్టివిటీని పెంచడం కోసం తీసుకొచ్చిన పాలసీ కాబట్టి లాస్ చేయటం, వాటిని అమెండ్ చేయటం చేస్తూ ఉంటారు. సో సిగ్నిఫికెన్స్ ఆర్ రోల్స్, ఆబ్జెక్టివ్స్ ఏమైనా అనుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ప్రొడక్టివిటీ కాన్షియస్నెస్, ఫస్ట్ ట్రైనింగ్, సెకండ్ సర్వీసెస్, థర్డ్ రీసెర్చ్, సెండ్ డెలిగేషన్స్. వేరే కంట్రీస్కి మన కంట్రీకి సంబంధించిన డెలిగేట్స్ని పంపించి డేటాని కలెక్ట్ చేసుకొని స్టడీ చేసి మన ప్రొడక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వటం అనమాట. ఎ ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ట్రైనింగ్ ఆఫ్ పర్సనల్ అంటే పనిచేసే ఎగ్జిక్యూటివ్స్, ఎంప్లాయీస్ వీళ్ళని ట్రైన్ చేసుకోవటం పర్సనల్. లాస్ట్, to invite experts on productivity from foreign countries and to make their knowledge and services useful. సో ఫారెన్ నుంచి జనాల్ని పిలిపించుకొని టెక్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటూ ఇంపోర్ట్స్ పెంచుకోవటానికి, లివింగ్ స్టాండర్డ్స్ బెటర్ చేయటానికి, అండ్ చాలా రకమైన కాన్ఫరెన్సెస్, సెమినార్స్ కండక్ట్ చేసి మోటివేట్ చేయటానికి. మోటివేట్ అండ్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. సో ఇంకో ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. EDII, Entrepreneurship Development Institute of India. సో EDII ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది దేని కింద ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. మళ్ళీ వీటిలో కూడా ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్స్తో కొలాబరేట్ అయ్యేది, సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్. ఎక్కువగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎంకరేజ్ చేయడానికి చూసిద్ది EDII. లైక్ స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్ అని కాదు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కొత్తగా వచ్చే వాళ్ళని. ఇది ఒక NPO, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దాంతోపాటు
ఇది ఎక్కడ బేస్ అయి ఉంది అంటే దీని హెడ్ క్వార్టర్స్ హెచ్క్యూ ఎక్కడ ఉందంటే అహ్మదాబాద్, గుజరాత్. దీన్ని 1983లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని స్పాన్సర్షిప్ చేసింది ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకా ఐడిబిఐతో పాటు ఐఎఫ్సిఐ, ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్, ఐసిఐసిఐ, ఇంకా ఎస్బిఐ, ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీటిని స్పాన్సర్ చేసే ఈడిఐఐని. సో ఫంక్షన్స్ ఏంటి ఈడిఐఐ యొక్క ఫంక్షన్స్? ఫస్ట్, డెవలపింగ్ న్యూ టెక్నాలజీ, న్యూ నాలెడ్జ్. సో ఈ సింపుల్గా చెప్పండి, డెవలపింగ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఆంటర్ప్రెన్యూర్షిప్తో పాటు కార్పొరేట్ ఎక్సలెన్స్ పెంచడానికి ట్రై చేస్తారు. ఇంప్రూవింగ్ మేనేజరల్ ఎబిలిటీస్. Sensitizing the support system. Collaborating with organization. సో ఇవి ఈడిఐ యొక్క ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్, వీటిని డిఐసిస్ అంటారు. సో ఈ డిఐసిస్ అనేవి గండర్బల్ 2007 నుంచి వచ్చాయి. సో ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ గండర్బల్ స్టూడ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ దూదేర్హామా. సో ఇవి డిస్ట్రిక్ట్లో ఉన్న ఇండస్ట్రీస్ని ఫోకస్ చేస్తాయి. దూదేర్హామాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. అలానే డిఐసిస్కి సంబంధించి గండర్బల్ అనే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది దేని మీద అంటే జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే మన ఇండియాకి జీడిపి ఉన్నట్టు నేషన్కి, స్టేట్స్కి సపరేట్గా జిఎస్డిపి అని ఉంటుంది. దాని మీద వీళ్ళ ఫోకస్. వీళ్ళ విజన్ వచ్చేసి మెయిన్గా సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది జరగాలి. సస్టైనబుల్ అంటే మనతో పాటు నెక్స్ట్ తరాలకు కూడా రిసోర్సెస్ ఉండాలి. ఈక్విటబుల్ అంటే ప్రాఫిటబుల్గా ఉండాలి. ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది జరగాలి. ఆబ్జెక్టివ్స్. సో డిఐసి ఆబ్జెక్టివ్స్. సో అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లాగానే దీని ఆబ్జెక్టివ్స్లో మెయిన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్
wealth creation, labors labor intensive ఇండస్ట్రీస్, లేబర్కి ప్రయారిటీ ఇచ్చే ఇండస్ట్రీస్ని క్రియేట్ చేయటం, దానివల్ల జాబ్స్ ఎక్కువ వస్తాయి. లోకల్గా అవైలబుల్ అయ్యే రా మెటీరియల్ని యూటిలైజ్ చేసుకోవటం, లైక్ అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోకుండా లోకల్ అవైలబుల్ రా మెటీరియల్ యూటిలైజేషన్. ఎంకరేజింగ్ హై టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ waste industry. To promote human resource development. To encourage eco-friendly industrial growth. సో ఇలా చేయటానికి, ఆబ్జెక్టివ్స్ అన్నీ రీచ్ అవ్వటానికి డిఐసి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యింది. సో ఆ స్ట్రాటజీస్లో ఏంటంటే, క్రియేషన్ ఆఫ్ ఎ బ్యాంక్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వటానికి బ్యాంక్ని క్రియేట్ చేయటం. Providing improved infrastructure and support services. Ease of doing business, దీన్ని పెంచటం. Enable manufacture quality, consistent products through brand promotion. వీటితో పాటు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అండ్ గ్రీన్ ఇండస్ట్రీస్, వాటిని సెటప్ చేయటం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎఫ్సి, కేఎఫ్సి కాదు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఇవి ఫినాన్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఫంక్షన్స్ ఆఫ్ ఎస్ఎఫ్సి, ఫస్ట్ ఫంక్షన్ ఎక్వజిషన్. దేని ఎక్వజిషన్ చేయాలి? లైక్ ఎస్ఎఫ్సి ప్రొవైడ్ లోన్స్ ఫర్ ఎక్వజిషన్. ఏదైనా ఇండస్ట్రీ మనం సెటప్ చేయాలంటే ఎక్వజిషన్ చేయాలి.
దానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది. సో వాటితో ఫిక్స్డ్ అసెట్స్ లైక్ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, వీటిని మనం కొనొచ్చు. అలానే ఎస్ఎఫ్సి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాయి. పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్ డు నాట్ ఎక్సీడ్ 3 crores. సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాయి, కాకపోతే 3 crores మించి రిజర్వ్ ఉండకూడదు. ఆర్ హయ్యర్ లిమిట్ 30 crores మించి ఉండకూడదు. ఎస్ఎఫ్సిస్ అండర్ రైట్ చేసి, అంటే ఒక కంపెనీకి సంబంధించి ఏమైనా అప్పులు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని అండర్ రేట్ చేస్తాయి. వాటితో పాటు వేటిని అండర్ రేట్ చేస్తాయి అంటే న్యూ స్టాక్స్, షేర్స్, డిబెంచర్స్ అండ్ ఇండస్ట్రియల్ యూనిట్స్. ఇంకా ఎస్ఎఫ్సి గ్యారంటీ లోన్స్, అంటే కంపల్సరీగా లోన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇవి 20 years లోపల రీపేయబుల్ బై 20 years. వెంబటనే రీపే చేయాల్సిన అవసరం లేదు, 20 years వరకు చేసుకోవచ్చు. 20 years లోపల రీపే చేయాలి. సో వర్కింగ్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఫస్ట్ థింగ్, ఇది ఒక గవర్నమెంట్ యాక్ట్ ద్వారా పాస్ అయింది 1951, స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ యాక్ట్. ఆథరైజ్డ్ క్యాపిటల్ స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ ఎంత అంటే మినిమం 5 lakhs, maximum 5 crores. ఇది ఎవరు ఫిక్స్ చేశారంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేయదు. సో దీంతో ఎస్ఎఫ్సి కంప్లీట్ అయింది. ఎస్ఎస్ఐడిసి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో క్రక్స్ పాయింట్స్ చూద్దాం. ఇది వేరియస్ టైమ్స్ చేంజ్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. కాకపోతే ఏది ఎలా అయినా కానీ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారానే ఇది అయ్యింది. ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎస్ఎస్ఐడిసికి? మ్యాక్సిమం కామన్గా ఉంటాయి. నెంబర్ 1 రా మెటీరియల్, నెంబర్ 2 మెషినరీ, assistance from the government side. 4 construct industrial estate like Sri City కానీ ఇంకోటి కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్ట్ అన్నమాట. నెంబర్ 5
సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు అసిస్టెన్స్ ఇవ్వటం అనమాట క్యాపిటల్ పరంగా. నెంబర్ 6 మేనేజ్మెంట్ అసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇది వచ్చేసి ఒక ఎన్జిఓ అండ్ ఎన్పిఓ. ఇది గవర్నమెంట్ ద్వారా పెట్టింది కాదు. అయితే దీనికంటూ కొన్ని కీ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి డెవలప్ ఇండియన్ ఇండస్ట్రీ. ఎన్హాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బిజినెస్ విత్ సొసైటీ లైక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఒక ఇండస్ట్రీ సెటప్ చేసామంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ గవర్నమెంట్కి ఇవ్వటం. ప్రమోట్ ఎఫిషియన్సీ. సపోర్ట్ గ్లోబలైజేషన్. డీలింగ్ విత్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఎఫెక్టివ్నెస్ పెంచటం వాటికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి FICCI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. FICCI ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1927లో. దీనికి సజెస్ట్ చేసింది ఎవరంటే మహాత్మా గాంధీ. సో ఆయన సజెషన్స్ మీద బిర్లా, పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఉన్న ఆర్గనైజేషన్ అన్నిటిలో లార్జెస్ట్, ఓల్డెస్ట్ అండ్ ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఇది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో.
సో ఎల్పిజి రిఫార్మ్స్లో కూడా దీని ఇంపార్టెన్స్ ఉంది. సో సర్వీసెస్, ఎఫ్ఐసిసిఐ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటంటే ఫస్ట్ ఆర్బిట్రేషన్, ఏటీఏ, కార్నెట్, కన్జ్యూమర్ కేర్, సిఐఎఫ్టిఐ, క్వాలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఐసిఏ. ఇవన్నీ సర్వీసెస్ అన్నమాట. వాటితో పాటు ఇంటర్నేషనల్గా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎఫ్ఐసిసిఐలో సర్టిఫికేషన్ తీసుకుంటే వీటితో పాటు వేరే కొన్ని ఆర్గనైజేషన్లో కూడా గుర్తింపు అనేది వచ్చింది. లైక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కోడాక్స్, OCED, ఇది వచ్చేసి ఆయిల్కి సంబంధించింది, OECD, UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, UN ట్రేడ్, UNCATD. సో వీటి మెంబర్స్ ఎలా ఉంటారంటే 3 టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ఛాంబర్స్ అండ్ అసోసియేట్. వీళ్ళు లాయర్స్ ఉంటారు ఎక్కువగా. నెక్స్ట్ కార్పొరేట్ మెంబర్స్, ఇండస్ట్రీకి రిలేటెడ్ పీపుల్ ఉంటారు. అసోసియేట్ మెంబర్స్ మామూలు లా, ఫినాన్స్ అడ్వైస్, లీగల్ అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అసోకామ్. అసోకామ్ అంటే ఏంటంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఇది అసోచామ్ ఫుల్ ఫామ్. సో ఇది ఇండియా ప్లస్ సీలోన్ అంటే శ్రీలంక కలిపి 1920లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎవరు చూసుకుంటారంటే కల్కత్తా ట్రేడర్స్ అసోసియేషన్. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, అసోచామ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ ఎకనామిక్, ఇండస్ట్రియల్ అండ్ సోషల్ డెవలప్మెంట్. అసోచామ్
ఫర్ ఇట్స్ మెంబర్స్ రిప్రజెంటేటివ్ ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్. దీంతో 4th యూనిట్ కంప్లీటెడ్.